ఒకప్పుడు అల్లర్లు అంటే బీహార్ యూపీ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంతకు మించి విధ్వంసకాండ జరుగుతోంది. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, ఆళ్లగడ్డ, ఏలూరులో టీడీపీ వైసీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు. తలలు పగిలినా, కాళ్ళు చేతులు విరిగినా తగ్గట్లేదు. ఎన్నికలు జరిగి 48 గంటలు గడుస్తున్నా గొడవలు మాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందరూ భయభ్రాంతులతో గడుపుతున్నారు. ఏమని కాపాడతారు? సరే నేను సస్తే కానీ నా క్యారెక్టర్ సస్తే మాత్రం రైట్. కర్నూలులో ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హేమంత్ అందిస్తారు. హేమంత్, ఏంటి పోలింగ్ జరిగి 48 గంటలు గడుస్తున్నా కూడా ఇంకా జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొన్ని చోట్ల కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? శివ, ఏదైతే ఎన్నికలు గడిచి 48 గంటలు గడిచినా కూడా ఇప్పటికీ కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. టీడీపీ ఇటు వైసీపీ రెండు వర్గాలు దాడులు ప్రతిదాడులు అయితే చేసుకుంటున్నాయి. పూర్తిగా నియోజకవర్గాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల అయితే ఉద్రిక్త వాతావరణం అయితే అలాగే కంటిన్యూ అయితే అవుతోంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్ రోజు అయితే ఆర్లగడ్డలో ఏదైతే ఫ్యాక్షన్ జోన్గా ఉంటుంది, ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రుద్రవరం మండలంలో అయితే ఇటు టీడీపీ వైసీపీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఏకంగా పోలింగ్ బూత్ వద్దనే రాళ్ళు ఎదురుగా ఢీకొన్నారు, రాళ్ళు వేసుకున్నారు, రాళ్ళు విసురుకున్న పరిస్థితి అయితే కనపడింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి అక్కడ కొంత కట్టడిని అయితే చేశారు. అయితే ఆ రోజు నుంచి అంటే ఎన్నికలు గడిచి ఇప్పటికి 48 గంటలు కావస్తుంది. అయినా కూడా ఆర్లగడ్డలో అలాంటి పరిస్థితి ఇంకా సిచ్యువేషన్ కనపడుతుంది. ఈరోజు నిన్న అర్ధరాత్రి కూడా ఆర్లగడ్డలో భూమా అఖిలప్రియ ఎవరైతే ఉన్నారో ఈమె అనుచరుడి పైన కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి అయితే హత్యాయత్నానికి పాల్పడ్డారు. అలాగే కర్నూలు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పత్తికొండలో కూడా ఎన్నికల రోజు ఏదైతే పత్తికొండ నియోజకవర్గమైనటువంటి వెల్దుర్తి మండలంలో మల్లెపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త పైన అయితే వైసీపీ మూకలు అయితే దాడి చేశాయి. ఏకంగా వైసీపీకి ఓటు వేయాలంటూ ఏకంగా బలవంతం చేసి ఆయనకు కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. అలాగే నిన్న నందికొట్కూరులో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. నందికొట్కూరుకు సంబంధించి నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే పాతకోట గ్రామం ఏదైతే ఉందో ఆ పాతకోట గ్రామంలో అయితే ఏకంగా వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ఒక అతను ఉన్నారు. ఇతను ఏకంగా టీడీపీ కార్యకర్త ఇంటికి వెళ్ళి అసలు పార్టీ ఎందుకు మారావంటూ ఆయన పైన ఘర్షణకు దిగారు. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల అంతా హడావిడి గందరగోళం సృష్టించడం జరిగింది. ప్రతిగా ఎదురుదాడి చేసే పరిస్థితి అయితే కనపడింది టీడీపీ నుంచి. అయితే రెండు వర్గాలు ఒకసారిగా ఘర్షణ పడ్డారు. మొత్తం మీద అయితే తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ఏకంగా పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం గ్రామంలో ప్రాతకోట గ్రామంలో అయితే కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనపడింది. మొత్తం మీద దాదాపుగా 2-3 గంటలు పూర్తిగా ఉద్రిక్తత అయితే ఎక్కడైతే ఈ నందికొట్కూరు నియోజకవర్గం ప్రాతకోట గ్రామంలో అయితే ఉండింది. మొత్తం మీద అయితే కొంత అదుపులోకి అయితే తీసుకొని వచ్చారు. అయితే ఉద్రిక్తత అయితే కొంత కంటిన్యూ అయితే అవుతోంది. ఎందుకంటే రెండు వర్గాలు దాడులు ప్రతిదాడులకు దిగుతున్నాయి. పాత కక్షల నేపథ్యంలోనే అంటే ఎన్నికల నేపథ్యంలోనే పార్టీలు ఒకటేసారిగా ఎన్నికల సమయంలో బయటపడము దీనికి కార్నర్గా అంటే ఎన్నికల నేపథ్యాన్ని కార్నర్ కూడా చేసుకుంటూ దాడులు ప్రతిదాడులకు దిగుతున్నారు. అలాగే కర్నూలు నగరంలో కూడా ఇలాంటి సిచ్యువేషనే ఎన్నికల రోజు జరిగింది. అలాగే డోన్లో ఎన్నికల రోజు ఏదైతే మంత్రి ఎవరైతే ఉన్నారో ఆర్థిక మంత్రి బుగ్గన అనుచరులు ఏకంగా స్వతంత్ర అభ్యర్థి పిఎన్ బాబు కారుపై దాడి చేశారు. ఆ కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఆయనపై దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆయన అయితే తప్పించుకున్నారు. మొత్తం మీద ఆయన బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు అతని అనుచరులపై ఎస్టీ కేసు అయితే నమోదు చేశారు. మొత్తం మీద చూస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఏదైతే ఈ అల్లర్లు అయితే కొంత కొనసాగుతున్నాయనే చెప్పాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అయితే కనపడుతోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో. ఎందుకంటే ఎన్నికల నేపథ్యం ఒకటి, పాత కక్షలు
నేపథ్యం మరొకటి, ఈ రెండు కలగలిసాయి. సో ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఎప్పటికప్పుడు అలర్ట్గానే ఉంటున్నారు. కానీ ఎక్కువగా మారుమూల గ్రామాల్లో ఈ పాదకక్షలు అవ్వచ్చు, ఎన్నికల నేపథ్యం అవ్వచ్చు, ఈ రెండు నేపథ్యాల్లోనే మొత్తం మీద ఘర్షణకైతే దిగుతున్నారు. ఏదైతే ఎన్నికలు ముగిసినా కూడా, ఎన్నికలు ఇప్పుడు ముగిసి 48 గంటలు కావస్తోంది, అయినా కూడా ఘర్షణ అయితే కంటిన్యూ అవుతున్నాయి. అయితే మరోవైపు రాజకీయ నాయకులు కావచ్చు, తర్వాత వాళ్ళ అనుచరులు కావచ్చు, కొంత కంట్రోల్గా ఉండాలి. జరిగిన ఏదైతే ఎన్నికలు అయితే ముగిసిపోయాయి, ఇప్పుడు అయితే మే 4 ఏదైతే ఉందో ఎలక్షన్ క్లోజ్, పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ సమయంలో ఇలా నాయకులు అవ్వచ్చు, అలాగే కార్యకర్తలు అవ్వచ్చు, కొంచెం సంయమనం పాటించాలనేసి పోలీసులు అయితే చెప్తున్నారు. గడిచిన 48 గంటలు చూస్తే మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కొంత ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. దీన్ని అదుపులోకి అయితే చేస్తున్నారు. ఇద్దరు ఎస్పీలు అవ్వచ్చు, ఇట్లా కర్నూలుకు సంబంధించి కృష్ణకాంత్ ఎస్పీ, అలాగే నంద్యాలకు సంబంధించి రఘువీర రెడ్డి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టినా కూడా, 30 యాక్ట్ అమల్లో ఉన్నా కూడా ధర్నాకు దిగుతున్న పరిస్థితి, ధర్నాలు చేస్తున్న పరిస్థితి, అంటే గొడవలు పడడము, తమకు న్యాయం జరగట్లేదంటూ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడము, అక్కడ కేసులు పెట్టాలంటూ రెండు వర్గాలు పోలీస్ దగ్గరికి వెళ్ళడం, ఇవంతా కొంత ఉద్రిక్తత అయితే కనపడుతోంది. దీన్ని కంటిన్యూ కాకుండా అయితే పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్నారు. ఎక్కడైతే అల్లర్లు తర్వాత గొడవలు జరిగే ప్రాంతాలను అయితే గుర్తించారు, ట్రేస్ అవుట్ చేస్తూనే ఉన్నారు, నిరంతరం పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. ఈవెన్ సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినా కూడా చిన్న చిన్న కారణాలతో ఈ ఘర్షణలు అయితే చెలరేగు, అవి పెద్దగా అవుతున్నాయి. మనం చూడొచ్చు, పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు నిన్న తిరుపతిలో కూడా పద్మావతి యూనివర్సిటీలో ఇలాంటి పరిస్థితే కనపడుతుంది. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే రాష్ట్రమంతా ఈ ఎన్నికల హీట్ అయితే కొనసాగుతుంది. రెండు వర్గాలు, ఇటు టీడీపీ అవ్వచ్చు, అటు వైసీపీ అవ్వచ్చు, రెండు వర్గాలు అయితే ఘర్షణలు దిగుతున్నాయి. ఉద్రిక్త వాతావరణం అయితే మొత్తం మీద పెంచే పరిస్థితి అయితే కనపడుతూనే ఉంది. మొత్తం మీద చూస్తే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హాట్గా అయితే మొత్తం మీద వాతావరణం ఉంది, ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. శివ, రైట్. ఓకే హేమంత్, మీరు లైవ్లోనే వేచి ఉండండి.